మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అరిఫుల్లా ఖాన్ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం హాజరై అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ అబ్దుల్ కలాం ఎనలేని సేవలు చేశారని అన్నారు. ప్రపంచ దేశాలలో మిసైల్ రంగంలో భారతదేశం ముందుండటానికి గల కారణం ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ షబీర్, ఇంతియాజ్, షేక్ నిజాం, అమీర్ పాషా పాల్గొన్నారు. భారతదేశ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన అబ్దుల్ కలాం గారు పేరు తలుచుకుంటే ప్రతి భారతీయుడిలో కూడా ఒక తెలియని చైతన్యము, ఉత్తేజము. అతి కొద్ది రాష్ట్రపతుల్లో అబ్దుల్ కలాం గారిని తలుచుకొని ప్రజలంటూ ఉండరు. చాలా అతి కొద్ది మందికే ఇంత కీర్తి, ఘనత దక్కుతుంది. మరి 2002 నుంచి 2007 దాకా ఈ మిసైల్ మ్యాన్ భారతదేశానికి రాష్ట్రపతిగా మరి వచ్చినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా అబ్దుల్ కలాం గారి లాగా తయారవ్వాలి అని పిల్లలు సైతము కలలు కన్న సందర్భం. మరి భారతరత్న అలాగా ఎన్నో అత్యున్నతమైన పురస్కారాలని అందుకోవడం జరిగింది. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఇవాళ యువతరం అంతా కూడా, ఆ రోజుల్లో మేము చిన్న కుర్రోళ్ళ కింద ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా అనుకునేవాళ్ళం, ఆయన పిల్లలతోనూ కలిసిపోతారు, పెద్దలతోనూ కలిసిపోతారు, అందరితోనూ కలిసిపోయే వ్యక్తి. మరి అంత మహోన్నతమైన వ్యక్తిని మనం అందరం కూడా కీర్తించాలి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం. మన భారతదేశానికి అత్యుత్తమైన సేవలు అందించిన మన అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు మరి మహనీయుడిని మనం మరొకసారి స్మరించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మా రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన మార్గాని భరత్రాం గారి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకల్ని రాజమండ్రి మైనార్టీ విభాగం ఘనంగా జరిపించడం జరిగినది. ఈ యొక్క సందర్భం స్మరించుకొని ఈరోజు మనం ఆయన్ని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. ఆయన మనకి భారతదేశానికి రక్షణ దళం ఎంత ఇంపార్టెంటో దానికి మిసైల్ కనిపెడుతున్న వ్యక్తి ఆయన. అలాగే మన ప్రజల ఆరోగ్యాన్ని పిండేసి ఆ టైంలోనే మనకి గుండెగా స్టంట్ వేయాలంటే ఎంతో వ్యయంతో కూర్చుకున్న ఖర్చుని ఆయన ఎంతో శ్రమతో, ఆయన ఎంతో చాకచక్యంగా దాన్ని అతి తక్కువ ఖర్చుకి ప్రతి పేదవాడికి కూడా గుండెకి స్టంట్ అందించిన ఏకైక వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. ఆ విధంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన ఆయన ముద్ర వేసుకొని ఈ రోజు ఆయన కీర్తించే స్థాయికి, అందరూ తలుచుకునే స్థాయికి భారతదేశం అంత గర్వించే వ్యక్తిగా మన అబ్దుల్ కలాం గారు నిలవడం గొప్ప విషయం. ఆయన మీరు ఈ రోజు స్మరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మీకు అందరూ తెలియబడుతూ పదవులు తెలుసుకున్నాం.